బట్ వెన్ కమ్స్ టు ఇప్పుడు చాలా వరకు ఫీడ్బ్యాక్ అంటే చూసే కదా మీకు ట్రస్ట్ అంతే చేయగలము కదా, అవును. అన్నప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటా. యాడ్-ఆన్స్ తీసుకొని అయితే కొన్ని ఆడియో తీసుకోండి మేడం, ఆడియో ఫీడ్బ్యాక్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే Sure. బొమ్మ అక్కర్లేదు, జస్ట్ ఆడియోతో తీసుకున్నా కూడా బాగా మనకి వాడొచ్చు. అంటే జనాలకి జనాలకు అర్థమైపోతుంది. ఎస్ ఎస్ అట్లా కూడా చేయొచ్చు. నౌ ఐ బాట్ 2 to 3 ఫీడ్బ్యాక్స్ సార్, ఓ, చూడొచ్చు. నేను ప్లే చేస్తాను మన Yes, ఇంటర్వ్యూలో. yes. అండ్ ఇంకొకటి మేడం, లేడీస్లో ఈ పీసీఓడి అని, థైరాయిడ్ అని చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ సంతానలేమి, అవును. పిల్లలు పుట్టకపోవడం. సో వీటన్నిటికి కూడా ఈ మన చక్ర హీలింగ్స్లో సాధ్యమైపోతుందండి. స్వాదిష్టాన చక్ర రిలేటెడ్ టు పీసీఓడీస్ కానివ్వండి, ఇవన్నీ ప్రాబ్లమ్కి అది మెయిన్ కారణం అనమాట. దాంతో పాటు డైట్, ఓకే, డైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా? క్యారెట్ జ్యూసెస్ కానివ్వండి, బీట్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు క్లియర్ అవుతుంది మీ స్వాదిష్టాన చక్ర. ఫుడ్ విషయానికి వస్తే అండ్ క్లారిటీ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్స్, టేక్ ద హీలింగ్ ఫర్ ద బ్లాకేజెస్ క్లియరెన్స్ అండ్ కలర్ థెరపీ అన్నది, కలర్ అనేది ఎంత ఎఫెక్టివ్గా చేస్తుందంటే చక్రాస్లో ఊహించలేరు అనమాట. దట్ మేక్స్ ఇమ్మెన్స్ రిజల్ట్స్. వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద క్వాంటమ్, ఇట్ మేక్స్ యూ 10x స్పీడ్ అండ్ ఫాస్ట్లో చూస్తారు మీరు రిజల్ట్స్. కలర్ థెరపీ అంటే మనం వేసుకునే బట్టలు అంటే ఏంటి అసలు? బట్టలు అండ్ తర్వాత చెప్పాను కదా సార్, డైలీ ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ అనేది మెన్షన్ అయింది. వెన్ యువర్ రూట్ చక్ర ఇస్ వీక్, వేర్ ద రెడ్ కలర్ క్లోత్స్, సిట్ ఇన్ ద రెడ్ కలర్, ఏదైనా కావచ్చు రెడ్ కలర్. ఒక మీరు సో చిన్న క్లాత్ అయినా దానిపైన కూర్చోవడం చెయ్యండి. యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. అట్లాంటి కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా మేడం మీరు సాల్వ్ చేసినాయి? సరే, ఒక అమ్మాయి థ్రోట్ చక్ర చెప్పాను కదా. సో మీరు అన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారా, రిప్లై బ్యాక్ ఇవ్వకుండా. అమ్మాయి ఎలా అంటే ఏదైనా సరే పని చెప్తే నో అని చెప్పలేదన్నమాట. తను మోడర్నే, బట్ నో అని చెప్పలేదు, చెప్పుకోలేదు. హస్బెండ్ కి ఎవరికైనా సరే, బాస్ ఏదైనా పని ఇచ్చినా సరే, ఎవరైనా ఏదైనా చెప్తే సరే, బట్ ఇదంతా మెస్అప్ అవ్వి తన హెల్త్ పాడు చేసుకుని తను చాలా అంటే డిస్టర్బ్ అవ్వి, కొత్తగా మ్యారేజ్ అయ్యింది, వచ్చారు, తీసుకున్నారు హీలింగ్, కౌన్సిలింగ్ చేస్తాం కదా ఫస్ట్. అందులో చెప్పింది ఏంటంటే షీఈ్ అనేబుల్ టు రిప్లై నో అని చెప్పలేకపోతున్నాను, ఇది ఇంత మాత్రమే నేను చేయగలను అని తను క్లియర్ కట్గా చెప్పలేకపోతుంది. దట్ ఈస్ హర్ వీక్నెస్ అనను, దట్ ఈస్ హర్ ప్రాబ్లం, స్టక్ ఎనర్జీ. అది ఎప్పుడైతే క్లియర్ చేసుకుందో విదిన్ ఒక 40 days to 1.5 month వరకు తను షీఈస్ కేపబుల్ టు సైలెంట్ గానే లేదండి ఇంతవరకే చేయగలను నేను అని చెప్పడం ప్రారంభించింది. నాకు ఫోన్ చేసి కూడా చెప్పింది, మేడం చెప్తున్నాను మేడం నేను నో అని, అంటే గట్టిగా మీరు ఎవరైనా సరే గట్టిగా లేకపోతే కోపంతో చెప్పాల్సిన అవసరం లేదు. నో అని రిజిడ్గా, లేదండి నేను ఇది మాత్రమే చేయగలను అని సింపుల్ టోన్లో న్యాచురల్గా చెప్పి చూడండి. చాలా వరకు చెప్పలేరు సార్. ఈవెన్ మెన్స్ పుస్తకాలు వచ్చాయండి, అదే నేను చెప్పబోతున్నా. లేడీస్ కాదండి, మెన్స్ కూడా చాలా వరకు చెప్పలేరు నో అని ఎవరికి కూడా. దే విల్ సఫర్. ఆ సఫరింగ్ ఎంతగా ఉంటుందంటే అసలు ఊహించలేరు అనమాట. సో వాటి త్రూనే ఒక్కొక్కటి అలా ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు. ఏ ప్రాబ్లం ఏ మూలం ఉంటారు కదా, సో ఎక్కడ దాగుంటుందో తెలియదు. షీ ఫెల్ట్ బెటర్ నౌ. అవునా? సో యాంటీ ఏజింగ్ కుదురుతుందా మేడం? ఎస్, నాకు తెలుసు మీరు అది వాడుతున్నట్టు డౌట్ నాకు. మీ ఏజ్ ఎంత చెప్పండి? అబ్సల్యూట్లీ అడగకూడదేమో. నో ఐ రెస్పెక్ట్ మై ఏజ్. ఐఎమ్ 40+ సార్. బట్ చాలా మంది చిన్న అమ్మాయి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా వరకు చిన్న అమ్మాయి అనుకుంటారు. అండ్ నో, నేను కూడా వాళ్ళు అలానే అనుకోని సైలెంట్ ఉంటాను అనమాట. తర్వాత కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఆన్సర్స్ ఇస్తూ ఉంటే మీకు ఇవన్నీ తెలుసా ఓ అంటారు కొత్త వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు. సో దెన్ దే రియలైజ్ ఓ ఓకే మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా, ఓ అంటుంటారు. అప్పుడు వీ కెన్ ఇంప్లిమెంటింగ్ దట్. స్కిన్ కానివ్వండి, మన ఏజ్ కానివ్వండి, వెన్ యూ డిటర్మైండ్. ఇప్పుడు నా ఏజ్ 24,
నేను ఫుల్ ఫ్రెడ్జ్గా లైఫ్ లీడ్ చేస్తాను సార్. చాలా నవ్వుతాను, గట్టిగా నవ్వుతాను, అవును అవును నవ్వుతాను. నిష్కల్మషంగా ఉంటారు, అది నాకు బాగా నచ్చుతుంది సీరియస్ గా. సో లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఫుడ్ ఏదైనా ఇప్పుడు పానీపూరి తినాలి అని ఉంటే వెంటనే తినేస్తాను. సో అలా అన్నమాట. అంత చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా చాలా హ్యాపీగా ఉంటాను. నా లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తాను. సో దట్ మేక్స్ మీ యంగ్, ఐ థింక్. మీరు హ్యాపీగా ఉంటుంటే మీ హస్బెండ్ ఎలా ఉంటారు? ఇంట్లో ఎవరో ఒకరు హ్యాపీగా ఉండాలి కదా. అలా ఏం లేదు సార్. అంటే నేను హ్యాపీగా ఉన్నాను అంటే అంటే మీరు బ్యాక్ తన ఇంటెన్షన్స్ కానివ్వండి, తను ఎలా చూసుకుంటున్నారు అనేది కూడా అర్థమైపోతుంది. సూపర్ సూపర్. రైట్ మ్యామ్, ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సరే మీ దగ్గర మేము క్వాంటమ్ థెరపీ తీసుకుంటాం, ఏ సమస్య ఉన్నా కూడా వస్తాము, హీలింగ్ చేయించుకుంటాము. అది ఇక మాతోనే ఉండిపోతుందా, లేదంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుందా మీ దగ్గర? వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ ఏనా ఇది? కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లంకి వచ్చారో అది ఖచ్చితంగా సొల్యూషన్ అనేది నేను స్కేల్ ఇస్తాను అనమాట. 1 to 10 ఎంత తగ్గింది అని 11 days తర్వాత, లేకపోతే తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను వాళ్ళకు. సో అందులో ఆల్మోస్ట్ ఆల్ 6 to 8% రిజల్ట్స్ 6 to 8% అని ఇస్తారు. అండ్ ఉన్నారు 10 to 20% మెంబర్స్ కూడా 10-20% కూడా లేదు మేడం, అది అంతగా తగ్గలేదు అని రిప్లై ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అని నేను కూడా చేసుకున్నాను. సో రివైజ్ చేసుకుంటే, when I am giving a healing, their clarity of picture is not good, first of all. And they came with the intention that ఇప్పుడు తీసుకుంటాను, హీల్ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. సో ఆ డిటర్మినేషన్స్ త్రూ మీరు ఎప్పుడైతే వస్తారో, ఇట్ మేక్స్ యూ టఫ్. ఇట్ విల్ క్యూర్, బట్ ఇట్ టేక్స్ టైం. సో అలా కూడా ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ డూయింగ్ జర్నీ విత్ మీ అండ్ ఒక్కసారి తీసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం అయితే క్యూర్ అవుతుంది. మళ్ళీ మీరు రిపీటెడ్ థాట్స్, మళ్ళీ మీరు వెళ్ళి బ్యాక్ అదే సర్కిల్లో అదే థాట్స్ మెయింటైన్ చేస్తూ అదే ఆహారపు అలవాట్లు చేస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ విల్ బీ గెటింగ్ దట్ సేమ్ లూప్. దెన్ యూ హ్యావ్ టు కమ్ అగైన్ టు మీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.